నమస్కారం మేడం. నమస్కారం అండి. పోలీస్ ఆఫీసర్లే వైసీపీ ఆఫీసర్గా మారిపోయి జత్వాని ఒక హీరోయిన్ అండి. ఈ కేసు మీకు తెలుసు. అసలు మీకు ఏమనిపిస్తుంది? ఇదంటే వాళ్ళు కూడా అరెస్ట్ అయిపోతున్నారంట. వాళ్ళు మీకు కేసు ఫైల్ అయిందండి మేడం. ఎన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? పోలీసు చాలా బాధాకరం అండి. నేను మొదటి నుంచి ఏం చెప్తున్నానంటే, ఇట్లాంటివి వచ్చినప్పుడు రాజకీయ నాయకుల ప్రాబల్యానికో లేతే పెట్టుబడిదారులు అంటే బడా పారిశ్రామికవేత్తలకో కొమ్ముగాసేలాగా పోలీస్ ఆఫీసర్లు ఉంటే గనక, అలాగే జ్యుడిషియల్ సిస్టమ్ కూడా వాళ్ళకి పనిచేస్తే గనక సామాన్య మానవుడికి రక్షణ ఎక్కడా అనేది మన ప్రశ్న మౌలికంగా. ఇప్పుడు ఈ కేసులో ఏమైందంటే, ఒక సినిమా నటి, ఒక పక్కన ఒక పెద్ద బడా పారిశ్రామికవేత్త, ఇంకో పక్క ఆ బడా పారిశ్రామికవేత్తకి బాగా సన్నిహితుడైన ఒక రాజకీయ నాయకుడు. ఈ ముగ్గురు మధ్యలో ఒక ట్రయాంగిల్ ఫైట్. ఈ ట్రయాంగిల్ ఫైట్లో ముక్కోణం పోటీ అంటాం కదా, ఈ ముక్కోణం పోటీలో ఈ రాజకీయ నాయకుడు వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి ఆ పారిశ్రామికవేత్తకి కొమ్ము కాశాడు. కొమ్ము కాసి దానికి తగ్గట్లు పావులు కదిపాడు. వాళ్ళు అలా చేయడం వెనుక వాళ్ళ నమ్మకం ఏంటంటే, మనము 30 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంటాము. 5 ఏళ్ళు కాదండి, 5 ఏళ్ళు కాదు, వాళ్ళ టార్గెట్ 30 ఏళ్ళు. వేణుస్వామి చెప్పాడు కదా 30 ఏళ్ళు అని. 30 ఏళ్ళు ఉంటాను అనుకున్నాడు. 30 ఏళ్ళు ఉంటాను అనుకుని వాళ్ళు 30 ఏళ్ళకి తగ్గట్టు పనులు చేశారు. పనులు చేసి లేదంటే అండి, వాళ్ళు అసలు అంత నమ్మకపోతే ఈ కేసు టేకప్ చేసేవాళ్ళు కాదు. టేకప్ చేసిన తర్వాత వాళ్ళు చేసిన ఇంకొక పని ఏంటంటే అండి, ఆ కేసుని ఆమెను అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావటానికి ప్రైవేట్ జెట్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఓకే, అది ఎప్పుడు బుక్ చేశారు ఆ టికెట్లు అంటే, ఇప్పుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టక ముందే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళే వెళ్ళారు బొంబాయికి. ఓకే, అర్థమైంది కదండి. ఇది ఎంత ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు చూసారా, మర్డర్ లాంటి మర్డర్ ఇది ఒక రకంగా. జత్వానీని ఆమె భౌతికంగా బతికుంది కానీ ఆవిడ పరువు మీద, ఆవిడ ఆరోగ్యం మీద, ఆవిడ కుటుంబ సభ్యుల మీద, ఆవిడ ఆస్తుల మీద అన్నిటినీ అష్టదిగ్బంధనం చేసేసి ఆమెని పద్మవ్యూహంలో నుంచోబెట్టారు. ఇది మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఇది. ఆమె ఏదో ఏదైనా చేయగలరని చూపించారు. అయితే ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ముగ్గురు ఉన్నారో, సీతారామాంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, క్రాంతిరాణా టాటా కావచ్చు, ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు మీరు ఐపీఎస్ లేకపోతే క్లాస్ 1 ఆఫీసర్లు అయ్యింది ఎందుకా? చెప్పండి అసలు ఎందుకా? నాకు ఆశ్చర్యంగా అసలు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీ ఉద్యోగం 34 ఏళ్ళు, అది ఒక రాజకీయ నాయకుడు ఉద్యోగం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. 5 ఏళ్ళు కూడా ఉంటుందో ఉండదు అనే పరిస్థితి. ఒక పారిశ్రామికవేత్త ఈ రోజు డబ్బులున్నవాడిగా ఉండొచ్చు, 24 గంటలు తిరిగే లోపు అడుక్కు తినేవాడిగా అవ్వచ్చు. మనం చూసాం అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి తండ్రి ఒకే రకంగా ఆస్తులు పంచిచ్చాడు. కానీ ఎవరు ఏ స్థితిలో ఉన్నారు చూడండి ఇవాళ. ముఖేష్ అనిల్ ఇవాళ అనిల్ పరిస్థితి ఏంటి, ముఖేష్ పరిస్థితి ఏంటి? అనిల్ అంటే నిల్లుంది, బాగా చెప్పారు, నిల్లుంది. ముఖేష్ అంటే మొత్తం ముఖ విలువే బాగుంది అన్నట్లు ముఖేష్ అట్లా. మరి అలాంటప్పుడు ఇవన్నీ జరుగుతాయి కానీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఉద్యోగం ఎవరన్నా తీసేయగలరా? తీలేరు. మరి మీ శక్తిని మీరు ఎందుకు అమ్ముడుపోతున్నారు అంటే, మీకు వచ్చే జీతాలతోటి మీరు సంతృప్తి పడక, మీకు ఆమ్యామ్యాలు కావాలి, ఆస్తులు కావాలి, రాజకీయ నాయకులు విధిల్చే ఎంగిలి మెతుకులు కావాలి. కాబట్టి మీరు ఇట్లా రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి, వీళ్ళకి లొంగిపోతున్నారు. మీరు లొంగిపోబట్టే ఇప్పుడు ఈ ముగ్గురు ఆఫీసర్లు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ జత్వాని అనే మహిళని ఒక రకంగా అసలు ఆమె మంచిది కాదు అని, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ కూడా కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ కూడా ముందుకు వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ ఆమె చెడ్డదైతే
అది చట్ట ప్రకారం నేర పరిస్థితి పరిధిలోకి చట్ట పరిధిలోకి వస్తే ఆ విషయానికి మీరు కేసు కట్టండి, ఆమెను శిక్షించండి, ఎవరు వద్దనరు. కానీ ఇప్పుడు మీరు చేసిన ఒళ్ళు బలిసిన పనికి ఆవిడ మంచిది కాదు కాబట్టి మేము ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చామంటే కుదరదు కదా. ఈ దేశంలో ఒక వేసేకి కూడా ఒక స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఉందండి. నాకు ఇష్టమైన వ్యక్తితోనే నేను వెళ్తాను అని అని హక్కు ఉంది ఒక వ్యభిచారినికి. ఒక ప్రాస్టిట్యూట్కి అంత రైట్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, ఎవరినో మోసం చేసింది, అతని మీద రేప్ కేసు పెట్టింది, ఇతని మీద రేప్ కేసు పెట్టింది, ఇవన్నీ మీకు అనవసరం. ఆ రేప్ కేసు ఎవరి మీద అయితే పెట్టిందో వాళ్ళు నిరూపించుకుంటారు, మీకెందుకు? మీరు ఏమైనా శ్రీకృష్ణ భగవానులు అనుకుంటున్నారా? లోక కళ్యాణార్థం నేను పుట్టాను, నేను పెరిగాను, లోక కళ్యాణార్థమే నేను సస్తాను అని చెప్పమని ఎవరు చెప్పారు? ఈ జత్వాని విషయంలో ఎన్ని ఉల్లంఘనలు జరిగినాయో చట్ట పరిధిలో అన్ని ఉల్లంఘనలు జరిగినాయి. ఇది ఏ మాత్రము మనము ఉపేక్షించే విషయం కాదు. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ నేర్చుకోవాలి, ఒక పొలిటీషియన్ నేర్చుకోవాలి, ఒక ఇండస్ట్రియలిస్ట్ నేర్చుకోవాల్సింది ఉంది, అలాగే సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది. అందుకే నేను ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒక మనిషిని ఆ విధంగా అంత క్రూరంగా హింసించడం కరెక్టా? ఎలా వెళ్ళారు ఆమెను తీసుకుని వచ్చారు, అక్కడ హింసించగలిగింది అక్కడ హింసించారు, వెళ్ళినట్లే మళ్ళీ తిరిగి ఆమెను ఫ్లైట్లో తీసుకొని వచ్చారు. ఆమెతో పాటు ఎక్కడైనా చట్టంలో ఒక కొడుకు నేరం చేస్తే ఆ నేరంతో తల్లికి తండ్రికి సంబంధం గనక లేకపోతే గనక వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు ఎక్కడన్నా ఉందా అండి? కనీసం సీనియర్ సిటిజన్స్ అని కూడా చూడకోకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకురావటం అనేది ఎంత దుర్మార్గం అంటే, ఇలాంటి ఘటన మనకి సంబంధించిన ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేది అసలు ఏమాత్రం తట్టుకునే విషయం కాదండి. చాలా బాధాకరం. ఏంటి, ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఇలా చేస్తుందా? ఒక పోలీస్ ఆఫీసర్లు ఇట్లా చేస్తారా? అలాగే కోర్టులను కూడా మభ్యపెట్టి వాళ్ళని రిమాండ్కి పంపిస్తారా? అసలు ప్రైవేట్ కస్టడీలోకి ఎట్లా తీసుకోగలిగారు? వీళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళ ధీమా ఏంటి అని ఆలోచిస్తే ఈ మొత్తానికి మనకి ఒక్కళ్ళే కనిపించేది, ఆది పురుషుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు. ఆ జగన్మోహన్ రెడ్డి కుక్కల విద్యాసాగర్ని పట్టుకొని అతన్ని ఇన్వాల్వ్ చేసి అతను ఇంకొక 2-3 ఇన్వాల్వ్ చేసి ఒక కేసు కట్టి వీళ్ళ తెలివి తెల్లారా ఎక్కడ దాకా వెళ్ళారంటే వీళ్ళు 2024లో స్టాంపు కొని 2018లో అయిన అగ్రిమెంట్ అన్నట్టు చూపించారండి. ఎంత టెక్నికల్గా వీక్ ఉన్నారంటే వీళ్ళు. అంటే ఏదో పని చేసేప్పుడు కూడా కొంచెం పకడ్బందీగా చెయ్యాలి కదా. పాత స్టాంప్ పేపర్ తీసుకోవాలి, దొరుకుతాయండి. నిజమైన కేసులు అయితే దొరుకుతాయి, అబద్ధం కేసులకు కూడా దొరుకుతాయి. అలాగే వాళ్ళ ధ్యాస అంతా ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ సజ్జన్ జిందాల్ దగ్గర నుంచి మనకు ఒక పెద్ద ప్యాకేజ్ రాబోతుంది. ఈ ప్యాకేజ్ తోటి మనం అప్పులు తీర్చుకోవచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఏమేమో చేయొచ్చు. ఈ టాస్క్ ఈ టాస్క్ ని మనం బిగ్ బాస్ లో ఇచ్చినట్టు, బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన టాస్క్ లాగా మనం టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్ మనం క్లియర్ చేసామంటే మనకు బోలెడ్ డబ్బులు వస్తాయి. ఆ బోలెడ్ డబ్బులు తీసుకోవటం మీద, ఆ డబ్బులతో ఎంజాయ్ చేసే దాని మీద వీళ్ళు పెట్టిన శ్రద్ధ గనక ఈ కేసు మీద పెట్టున్నట్లయితే గనక అది వేరేగా ఉండేది. మళ్ళీ పైగా ఏం చేశారు, ఆమె 2021లోనో ఏమో ఒక ఇల్లు కొనుక్కుందండి, 21లోనో 22లోనో. ఇప్పుడు వీళ్ళు దొంగ డాక్యుమెంట్ పుట్టించింది 24లో కదా. ఇంటి అడ్రస్ ఏం పెట్టారంటే ఈమె ఇప్పుడు ఉంటున్న ఇంటి అడ్రస్ పెట్టారు. ఈ ఇల్లు కొంటానని ఆమెకే తెలీదు, వీళ్ళకెట్ట తెలిసింది? దాన్ని బట్టి అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని అర్థం అవుతుంది. సరే, ఈ డాక్యుమెంట్ వైజ్గా టెక్నికల్ ఎవిడెన్స్లు కాసేపు పక్కన పెడితే అసలు ఈ పోలీస్ ఆఫీసర్లకు ఇంత దేనికి ఏం చెప్పలేరా? వాళ్ళకి ఏంటి ఆ ఇంట్రెస్ట్? డబ్బులు, అందుకే చేశారు ఇట్లా. కానీ మీ ధనదాహం ముందు మీ వల్ల బలైపోయే ఒక మనిషి జీవితం ఇవ్వగలరా? ఆమె జీవితం ఆవిడికి తిరిగి దాదాపు ఒక 4 నెలల నుంచి అండి ఆవిడకి
ఎంత మానసిక వేదన. మానసిక క్షోభ. మొదటి రోజు ఆవిడ మీడియాలో మూర్తి గారి ఇంటర్వ్యూలో, TV5 మూర్తి గారి ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఆ రోజు ఆవిడ వేదనని మనం చూస్తే గనక అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మనిషి అనేవాడు ఎవడు దాన్ని సపోర్ట్ చేయడండి. అంత వేదన ఆ అమ్మాయి మాటల్లో మనకు అర్థమవుతుంది. ఆ ఏడుస్తూనే మాట్లాడుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఒక పొలిటికల్ పార్టీస్ అన్నా, ఇట్లా చేసే పార్టీలన్నా, ఈ పోలీసులన్నా, అలాగే ఈ బిజినెస్ పీపుల్ అన్నా అసహ్యం వేసిపోయింది. అసలు సజ్జన్ జిందాల్ వాడికి వాడి వయసు 64 ఏళ్ళు. ఓకే, 64 ఏళ్ల వయసులో వాడికి 7 మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. ఇది జరిగింది 60వ సంవత్సరం వయసులో. అతనిది తప్ప, ఈ అమ్మాయి తప్ప? సింపుల్గా అడుగుతున్నాను సార్, నేను మిమ్మల్ని సింపుల్గా అడుగుతున్నాను. ఆయనదే పొరపాటు అండి. ఇప్పుడు నీకు వయసు వల్ల నీకేమి పరిపక్వత వచ్చింది? ఒకవేళ ఆ అమ్మాయి నీ వెంట పడింది అనుకో, నువ్వు చెప్పాలి, లేదమ్మా నీ వయసుకు తగ్గవాడిని నువ్వు చూసుకో అని. ఆ అమ్మాయికి మెసేజ్లు పెట్టింది ఈయన, ఆ అమ్మాయిని ఫ్లర్ట్ చేసింది ఈయన, ఆ అమ్మాయిని దారిలోకి తెచ్చుకుంది ఈయన. ఇన్ని చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వు ఇలా ఆ అమ్మాయిని 1 నైట్ ఎంటర్టైన్మెంట్ లాగా చేసేసి ఆమెని పంపించేసేసి నీ దారి నువ్వు చూసుకోమంటే అని చెప్పి నెక్స్ట్ పొలిటీషియన్స్ పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆమె ఫోను ఇది చేసేసాడు, ఏమంటారు, ఏదో బ్లాక్ లో పెట్టి బ్లాక్ చేశాడు ఆమె నెంబర్ని. బ్లాక్ చేస్తే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కేసు పెట్టాలని చూస్తే ఆయన పర్పస్ చూసి కేసు పెట్టుకోకపోతే హైకోర్టు వరకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేసి తెచ్చుకుంటే ఆ హైకోర్టుకి ఆమె చూపించాలి, ఆధారాలు చూపిస్తేనే ప్రైవేట్ కంప్లైంట్ ఓకే చేస్తారు. ఆ ప్రైవేట్ కంప్లైంట్కి నువ్వు నిజంగా సచ్చీలుడు అయితే, నువ్వు తప్పు చెయ్యకపోతే నువ్వు కోర్టు కేసు ఎదుర్కో. కానీ ఇదంతా మీడియాలో వచ్చేసరికి నీ కంపెనీ షేర్లు పడిపోయినాయి డమాల్ మని. అందుకని నువ్వేం చేసావంటే నష్ట నివారణ చర్యలు, దిద్దుబాటు చర్యల్లో ఒక భాగంగా ఆమె మాటిని రకం కాదు అని అర్థం చేసుకుని ఆమెను వేరే రకంగా మాయ చెయ్యాలి, మోసం చెయ్యాలి, ఆమె నోరు మూయించాలి అని చెప్పి మీరందరూ కలిసి చేసిన దుష్ట పన్నాగం అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళు సహాయం తీసుకున్నారండి. జగన్మోహన్ రెడ్డిని అడిగాడు అంతే, చక్రవంతా జగన్మోహన్ రెడ్డి తిప్పాడు. దీనిలో కుక్కల విద్యాసాగర్, ఇంకో 2-3 మనుషులు, పోలీస్ ఆఫీసర్లు, మొత్తం ఒక 5-6 మంది పోలీస్ ఆఫీసర్లు, మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. ఇన్వాల్వ్ అయ్యి ఆఖరికి ఆ జోగి రమేష్ అనే వ్యక్తికి ఆ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో బాగా ఆయన సొంత ఏరియా కాబట్టి అక్కడ ఉండి మొత్తం అన్ని పర్యవేక్షణ చేసుకొని మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఏదో చేద్దాం అనుకుంటే అయ్యవారం చేయబోతే కోత అయింది. ఇప్పుడు సింపుల్గా రాజకీయ నాయకులను ఎంతవరకు శిక్షించగలరో నాకు తెలియదు, కానీ పోలీస్ ఆఫీసర్లకు మట్టుకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అబద్ధపు కేసు పెట్టినందుకు కుక్కల విద్యాసాగర్ మీద, అలాగే అతనికి సహకరించినందుకు ఇంకో 2 మీద, పాత పూర్వాశ్రమంలో జత్వానికి ఉన్న కుక్కల విద్యాసాగర్ పరిచయం ఏదైతే ఉందో ఆ పరిచయం వల్ల ఈయన న్యూడ్ ఫోటోలు ఆవిడకి పంపించటము, నన్ను లవ్ చెయ్యి అని చెప్పి ఆవిడని బలవంతం పెట్టటము, ఐ లవ్ యూ చెప్పు అని బలవంతం పెట్టటము, అవన్నీ ఉన్నాయి చూసారా. అవన్నిటికీ ఆధారాలు ఉన్నాయి అమ్మాయి దగ్గర. దాని మీద కూడా అతని మీద ఇంకొక కేసు అయ్యే పరిస్థితి ఉంది. అవ్వాలండి, ఇలాంటివి చరిత్రలో నిలిచిపోవాలి. రిపీట్ అవ్వకూడదు, గుణపాఠం కావాలి. అలా అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇదండి కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.